నమస్తే. దేశంలో ఒకటే చర్చ నడుస్తూ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ గురించి. దాదాపు చాలామంది ఈ అంశం చర్చించుకుంటూనే జెన్జీ యువత గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన స్టూడియోకు రావడం జరిగింది జెన్జీ యువకుడు, సోషల్ యాక్టివిస్టు రుచిత్ గారు. మీరు చూస్తున్నారు, దేశంలో సోషల్ మీడియాలో ఒక పార్టీ పుట్టింది. అవును. అది కాక్రోచ్ జనతా పార్టీ అనేది. జెన్జీ యువకునిగా, సోషల్ యాక్టివిస్ట్గా ఆ యొక్క పార్టీని ఎట్లా చూస్తారు మీరు? సో ముందు అసలు స్టార్ట్ చేసే ముందు అందరి కోసం కూడా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే జెన్జీ అనే పదము నేపాల్లో అక్కడ జరిగిన ఏదైతే పీపుల్ ఏదైతే రెసిస్టెన్స్ చేసిరో, లేకపోతే బంగ్లాదేశ్లో అక్కడున్న యూత్ ఏదైతే ఓవర్త్రో చేసిరో అక్కడున్న గవర్నమెంట్ని వైలెంట్గా లేకపోతే మిగతా రూపాలలో, జెన్జీ అనే టర్మ్ చాలా ప్రామినెంట్గా వినిపిస్తుంది. కాబట్టి నేను ఒకసారి మీ అందరి ముందు కూడా ఐ వాంట్ టు ఫస్ట్ అంటే అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నా. జెన్జీ అంటే ఎవరు, ఫస్ట్ జనరేషన్ జెడ్ ఏజ్ అనేది ఎవరు, ఈ ఏజ్ రేంజ్ అనేది ఒకసారి మీరు అందరు క్లియర్గా చూడాలి. 1997 నుంచి 2012 వరకు ఈ ఫ్రేమ్లో ఎవరైతే పుట్టినారో వాళ్ళందరినీ మనం జెన్జీ అని అంటాం. అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని జెన్జీ అని అంటాం. అంటే ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు, అది జెన్జీ అని అంటే ఇంకొకటి ఏదో కాదు. ఈ క్లారిఫికేషన్ ఇంపార్టెంట్. దీన్ని ఎందుకు ముందు కన్వర్జేషన్ దీని గురించి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నా అంటే, ఇప్పుడు జెన్జీ కాన్షియస్నెస్ అనేది ఇంత మనం టర్మ్ గురించి మాట్లాడుతున్నాము, జెన్జీ 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 అనే ఈ పదంని ఇంతసార్లు వాడుతున్నాము. కానీ వాస్తవానికి మనం ఎవరినైతే జెన్జీ అని అంటున్నామో, ఇప్పుడు వీళ్ళ ప్రకారము ఒక 15 years ఉన్న వాళ్ళు జెన్జీయే, ఎంత ఒక 18 years ఉన్న వాళ్ళు జెన్జీయే, 25 years ఉన్న వాళ్ళు జెన్జీయే కదా. మరి ఆ జెన్జీ ఈ టర్మ్ తో అసోసియేట్ అవుతున్నారా, వాళ్ళకి ఆ ఐడెంటిటీ ఉన్నదా, వాళ్ళు జెన్జీ అనే టర్మ్ తో అసోసియేట్ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్ ప్రశ్ననే కదా. ఆదిలాబాద్ లో ఉన్న గోండు బిడ్డ జెన్జీ అనే టర్మ్ తో అసోసియేట్ అవుతున్నాడా? ఎవరైతే చెంచుపెంటలో ఉన్న యువత ఉన్నారో వాళ్ళు జెన్జీ అనే టర్మ్ తో అసోసియేట్ అవుతున్నారా? అసలు ఈ జెన్జీ అనే టర్మ్ ని ఇంత ప్రామినెంట్ గా మనము హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఉన్న యువత మేము జెన్జీ అని ఎంత మీదేసుకుంటున్నా కానీ, వాస్తవానికి గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు చాలా మంది యువత చదువుకి దూరం అయినారు. స్కూల్ దాకా చదివి దాని తర్వాత బడిలకు పోరు, పనులలో పోతారు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన దాని తర్వాత. మరి వాళ్ళని మనం జెన్జీ లెన్స్ లో, జెన్జీ పదం అని అన్నప్పుడు మన మైండ్ ఎవరు గుర్తొస్తారు? నాలాంటి ఒక యువకుడే గుర్తొస్తుంది. కానీ నిజానికి ఎవరైతే కూలి పనికి పోతున్నారో, నిజానికి సగం మంది యువత ఏంటి బడిలో వదిలేస్తారు కదా. 10వ తరగతి చదివిన దాని తర్వాత, లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన దాని తర్వాత దిల్ క్విట్ స్కూల్స్ అండ్ గో ఇన్ టు అదర్ ఫార్మ్స్ కదా. సో నేను అంటున్న విషయం ఏంటంటే, ఈ జెన్జీ అని మనం రిపీటెడ్లీ ఎన్నిసార్లు యూజ్ చేసినా కానీ కొంత జనాభా, యువతలో కూడా కొంత జనాభాని మనము మర్చిపోతున్నాము. కాబట్టి వాటిని అడ్రస్ చేయదు ఈ జెన్జీ అనే టర్మ్. కాబట్టి నేను ఆ విషయాన్ని కూడా వ్యూవర్స్ ముందు పెట్టాలని అనుకుంటున్నా. ఎప్పుడు మనం ఒక టర్మ్ ని యూజ్ చేసినా కానీ మనకు ఒక పిక్చర్ ఉంటుంది. యూత్ అని అన్నప్పుడు ఎవరో మిడిల్ ఏజ్డ్ యంగ్ పర్సన్ కనిపిస్తారు, కానీ మనకు అమ్మాయిలు ఆ వ్యూలో రారు, అన్ఎంప్లాయిడ్ యూత్ మనకు వ్యూలో రారు. సో నేను ఆ విషయాన్ని, ఇప్పుడు జెన్జీలో అందరు యువత లేరు, అక్షరాస్యతకు దూరంగా ఉన్నోళ్ళు ఉన్నారు అనేది చెప్తా. ఆ పరిభాషలో లేరు కదా, ఆ పిక్చర్ లో లేదు కదా, ఆ యువతకి వాయిస్ లేదు కదా. మనం జెన్జీ అని అన్నప్పుడు ఎవరు వినిపిస్తున్నారు, ఎవరి గలం వినిపిస్తుంది? సోషల్ మీడియాలో ఎవడు ఉంటే వాడు వినిపిస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో వీడియో చేసి మాట్లాడి ఇష్యూస్ గురించి అడ్రస్ చేసే అంత అవగాహన ఉన్నదా? సగం మంది. అందుకే పుట్టింది అనుకోవచ్చా మరి? ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిర్రో, జెన్జీలో కొందరు యువత లేరు, చదువుకు దూరంగా ఉన్నారు, వారి వారి వృత్తులలో వారి పనులలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు విద్య అందలేదంటే మరి దేశం పాలిస్తున్నటువంటి పాలకుల నిర్లక్ష్యమే ఉండొచ్చు కూడా. ఇప్పుడు వాళ్ళ కోసం ఇది ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మన కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి దాని బేస్ ఎట్లా చూడవచ్చు మనం? సో బేసికలీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే సూర్యకాంత్ ఉన్నాడో ఆయన కమెంట్ చేసిండు. ఒక 10 రోజులు కూడా అయితలేదు ఆయన May 15th కి కమెంట్ చేసిండు. ఏమనంటే, ఒక కోర్టు హియరింగ్ జరుగుతున్నప్పుడు ఈ యువతకి ఏమి పని ఉండదు, ఏంది జాబ్ ఉండదు, ఏముండదు, కాబట్టి ఇట్లానే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, బొద్దింకల్ల లెక్క, పారాసైట్స్ లెక్క ఎట్లా పడితే అట్లా ఆర్టీఐలు వేయడము, కొట్లాటలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అని ఆయన ఒక కమెంట్ చేసినాడు. ఆ కమెంట్ నాకు ఆయన కమెంట్ చేసిన 2-3 hours కే నాకు
ఏంటిది మిగతా లా ఫ్రెండ్స్ నుంచి వచ్చేసింది నాకు ఆ మెసేజ్. ఏమో నాకు అప్పుడు అనిపించింది ఖచ్చితంగా దీని గురించి రియాక్ట్ కావాలి, రియాక్ట్ అయ్యి ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన ఏమైతే డైలాగ్ లో మాట్లాడుతున్నాడో వి షుడ్ బి అషేమ్డ్, నాట్ జస్ట్ యాజ్ అ యూత్, అంటే ఒక యువకుడు లెక్కనే కాదు, భారతదేశ పౌరుల లెక్క మనం సిగ్గుపడాలి. ఎందుకంటే అట్లాంటి బుద్ధి లేని వ్యక్తిని నిజంగా ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ కాల్ అ చీఫ్ జస్టిస్ యాజ్ ఏంటి మైండ్లెస్ పర్సన్. ఎందుకంటే ఆయన ఏదైతే పదాలను వాడిండో, యువకులని అడ్రస్ ఏదైతే విధంగా చేసిండో, యువత అంట జాబ్ లేని యువత అంట బొద్దింకల్ల లెక్క, పారాసైట్ల లెక్క అంట. అదే జాబ్ లేని యువత భగత్ సింగ్ అయినరు. భగత్ సింగ్ కూడా జాబ్ లేదు, భగత్ సింగ్ ఏమైనా పని చేసిండా? భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం ఉందంటే నువ్వు ఏదైతే ఆ చీఫ్ జస్టిస్ ఏదైతే వ్యవస్థ వల్ల ఆడ కూర్చొని ఉన్నాడో, ఏదైతే వ్యవస్థ వల్ల ఆయన ఈరోజు ఆ పొజిషన్ లో కూర్చున్నాడో, ఆ వ్యవస్థ నిర్మితం కావడం కోసం కొంతమంది బలిదానాలు చేసినారు. దాంట్లో భగత్ సింగ్ ఉన్నాడు, దాంట్లో శ్రీకాంతాచారి ఉన్నాడు, దాంట్లో వందలాది మంది యువత ఉన్నారు ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో. ఆ విషయాలను మర్చిపోయి నేను డైలాగ్ లో కొడతా అంటే ఎట్లా నడుస్తుంది? సో నేను అనుకున్నాను ఖచ్చితంగా చాలా గట్టిగానే స్పందించాలని అనుకుంటున్నాను. నేను అదే అంటున్నాను, భారతదేశ పౌరులుగా మనం అషేమ్ ఫీల్ కావాలి ఇట్లాంటి స్టూపిడ్ పీపుల్ ని, మైండ్లెస్ పీపుల్ ని ఇంత ఇంపార్టెంట్ పొజిషన్స్ లో పెడుతున్నందుకు. ఇంపీచ్మెంట్ కావాలి ఆ వ్యక్తిది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక స్ట్రాంగ్ ఎమర్జెన్సీకి వచ్చినా కానీ నిజానికి అభిజిత్ అనే వ్యక్తి ఈ వెబ్సైట్ క్రియేట్ చేసింది ఒక సెటైర్ లెక్క. అంటే దాంట్లో హాస్యం వ్యంగ్యం రెండు కలగలిపి ఉన్నట్టున్నాయి. అవును, అంటే ఆయన కూడా తయారు చేసినప్పుడు ఏదో నిజంగా ఉద్భవిస్తుంది అనే ఇంటెన్షన్ తో ఏం తయారు చేయలేదు. అయితే మీరు 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 గమనించే ఉంటారు, ఇప్పుడు బొద్దింకలు మామూలుగా చెడు దగ్గర పుడతాయి, ఎక్కువ చెడుని తింటుంటాయి, చెడు దగ్గరనే పుడతాయి, చెడుని తింటూ అవి క్లీన్ చేస్తూ ఉంటాయి. దానికి కౌంటర్గా మమ్మల్ని బొద్దింక అన్నావు కదా, మేము వ్యవస్థలో ఉన్న కుళ్ళును లేకపోతే అవినీతినో ఇంకేదన్నా దాన్ని నన్ను బొద్దింకలాగా మేము పీక్క తింటామనే ఆ యొక్క ధోరణితో పెట్టినరు అనేది వార్త. అవును, అంటే వాళ్ళు యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇది మొత్తం ఎమర్జీ కావడానికి కారణం ఏంటంటే ఆయన కమెంట్ చేసిండు. కమెంట్ చేసిన దాని తర్వాత కొంతమంది యూత్, ఇండిపెండెంట్ యూత్ కొంతమంది రకరకాలుగా, ఒకళ్ళేమో సోషల్ మీడియాలో వీడియో చేసిండు, ఇంకొకలేమో ఈ అభిజిత్ అనే వ్యక్తి వెబ్సైట్ తయారు చేసిండు. ఈ వెబ్సైట్ తయారు చేసినప్పుడు దాని మీద ఇంకొక ఇన్స్టాగ్రామ్ పర్సన్ వీడియో చేసిండు, ఏమని చూడుర్రి అసలు ఎంత ఫన్నీగా ఉంది, చూడండి యూత్ ఎట్లా చేసిర్రో, వెబ్సైటే తయారు చేసినారు చీఫ్ జస్టిస్ అన్న మాటలకి విరుద్ధంగాని వాళ్ళు ఒక వీడియో చేసినారు. ఇట్లా లిటరలీ ఇట్లానే ఒక స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ వీడియో మాట్లాడుతూ వీళ్ళది కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మేనిఫెస్టో, అదే వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో ఆ డిమాండ్స్ ని వాళ్ళు చూపించినారు. ఒక్క నిమిషం చెప్తా. సో ఏంటిది, ఒకవేళ ఇది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ వస్తే చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ రాజ్యసభ సీట్. మీరు వినండి, ఈయన ఏమంటున్నాడు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో ఏం చెప్తుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఏ చీఫ్ జస్టిస్ అయితే జన్జీని మరియు యువతని జాబ్ లేని వాళ్ళు బొద్దింకల్ లెక్క పారాసైట్ లెక్క పీక్కొని తింటున్నారు, ఆర్టీఐలు వేస్తున్నారు అంటున్నారు, వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు ఏమంటున్నారంటే మేము గనక పార్టీ పవర్ లోకి వస్తే మేము చీఫ్ జస్టిస్ కి రాజ్యసభ ఇస్తామని అంటున్నారు. ఎందుకు అంటే ఇట్స్ అ సెటైర్. బుద్ధి లేని వాళ్ళకి ఇట్లాంటి వ్యంగ్యం తోటి హాస్యం తోటి రెస్పాన్స్ చెప్పాలంటే ఇస్తాము అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇస్తున్నాయని అర్థమా? అదే కదా, ఇప్పుడు చాలా మందికి అట్లనే చేస్తున్నారు కదా. ఎంత కరప్ట్ ఉంది జ్యుడిషియల్ సిస్టమ్. ఢిల్లీలో ఒక హైకోర్టు లాయర్ ఇంట్లో కోట్ల డబ్బులు కాలిపోతూ దొరికినాయి మనకి. ఇవన్నీ ఎన్ని చూడలేదు మనం. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో 5 సూత్రాలు చూస్తే నిజంగా దేశంలో చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళు లేవనైతే పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ఏంది, రాజ్యసభ సీట్లు ఇవ్వద్దు అని కాదు, ఇస్తామని సెటారికల్ గా. ఇప్పుడు రెండో పాయింట్ చూడండి మీరు. రెండో పాయింట్, ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ వెదర్ ఇన్ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్ స్టేట్ the CEC Central Empowered Committee shall be arrested under UAPA. సో ఏదైతే ఓటు ఉంటుందో, ఇప్పుడు SIR జరుగుతుంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాని ప్రకారము ఎవరి ఓట్ అయినా డిలీట్ అయితే ఏదైతే కమిటీ దాన్ని చూసుకుంటుందో ఆ కమిటీ వాళ్ళందరినీ UAPA కేసులు వేసేసి వాళ్ళని అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఉగ్రవాదం కంటే డేంజర్ లాస్ వేస్తాం అంటే వాట్ దే మీన్ ఇస్, వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా అధికారి లాఫుల్ గా ఎవరికైనా ఓటు హక్కు దక్కాలి, కానీ బీజేపీ కోటేస్తాడు, కాంగ్రెస్ కోటేస్తాడు, ఈ పాలిటిక్స్ లో ఎవరికైనా ఓట్ డిలీట్ చేస్తే వాళ్ళని UAPA కేసేసి మేము లోపలేస్తాం అని అంటున్నారు. సో ఇట్స్ అ సెటైర్ అగైన్. కానీ వాళ్ళ ఇంటెన్సిటీ అంటే వాళ్ళ థాట్ మాత్రం ఒక రిఫ్లెక్షన్ చేస్తారు. ఉమెన్ షల్ రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33, వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్. అడిషనల్లీ 50% ఆఫ్ ఆల్ క్యాబినెట్ పొజిషన్స్. ఏమంటున్నారు, 50% మహిళకి రిజర్వేషన్లు ఇస్తాము,
పార్లమెంట్ లో. అదొక్కటే కాకుండా క్యాబినెట్ మంత్రులలో కూడా 50% స్థానం మేము మహిళలకు ఇస్తాం. అంటే ప్రజెంట్ ఎంపీ స్థానాలు పెంచకుండానే ఆ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. అది అవును, కరెక్ట్. వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పార్లమెంట్, కరెక్ట్. దాని తర్వాత ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అడానీ షల్ హ్యావ్ ద లైసెన్స్. దీని గురించి మాట్లాడాలి మరి, నిజంగానే అది దేశంలో ఉందా? లేదు, మీరు చూడండి ఇప్పుడు ఎన్డీటీవీ స్టేక్స్ ఎవరి దగ్గర ఉందో చూద్దామా. ఎన్డీటీవీ స్టేక్స్ అంటే గోధి మీడియా అనేది బాగా వినిపిస్తా ఉంది మరి. అడానీ గ్రూప్ దగ్గర నియర్లీ 65% స్టేక్ ఉంది ఎన్డీటీవీలో. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఎవడెవడైతే డైలాగ్ లో మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో స్వాతంత్రం గురించి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రికార్డులు చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కింద పడుతుంది. మీరు చూడండి ఇక్కడ అడానీ గ్రూప్ 60% ఎన్డీటీవీలో స్టేక్స్ ఉంది, రిపబ్లిక్ టీవీలో, ఇట్లా అన్ని చూసుకుంటూ పోతే ఆబ్వియస్ గా. అంటే అందుకే ఆ పాయింట్ లేవనెత్తినారు, ఆ పాయింట్ వాళ్ళు ఏది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అవును, ఎవరైనా వస్తే వాళ్ళు వస్తే మేము దాన్ని తీసేస్తామని అంటారు. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అని ఉన్నాడు కదా. ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇది ఇండియన్ది కాదనుకుంటా, ఇది ఇండియన్ టీవీ, రిపబ్లిక్ టీవీ కాదు. అర్నబ్ గోస్వామి రన్ చేస్తాడు దీన్ని. సో అంటే ఇది వి నీడ్ టు డిగ్ మోర్. కానీ రిపబ్లిక్ టీవీలో ఇంకా మిగతా విషయాలలో కూడా కనెక్షన్స్ చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. దట్ అడానీ అంబానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. సో బేసికల్లీ నేను ఏమనాలనుకుంటున్నాను, వీళ్ళు ఏమంటున్నారంటే అంబానీ ఇంకా అడానీ తోని ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఓన్డ్ బై అంబానీ అండ్ అడానీ, వాటన్నిటి లైసెన్స్లని రద్దు చేస్తామని అంటున్నారు. ఎందుకనంటే మీరు వీడియోలు చూడండి, హిందీ మీడియా వీడియోస్ కనుక మీరు చూస్తే ఒక్కొక్కరు మోదీ షూస్ ని ఎంత నీట్ గా బూట్లిక్ చేస్తారంటే వాస్తవం ఇది. మోదీ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక బిల్ తీసుకొచ్చి దేశంలో ఉన్న మాక్సిమం అడవులన్నిటినీ ప్రొటెక్షన్ లో నుంచి తీసేసిండు. అప్పుడు వీళ్ళు బూట్ లీక్ చేసిండ్రు మోదీది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ప్రశ్నించలేదు. లేకపోతే ఎన్ని అంశాలు చేస్తున్నాడు, వాటిలో ప్రశ్నించకుండా ఇంకా ఉల్టా మోదీ బూట్ లీక్ చేసిన మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఈ మాట అన్నారు. అంబానీ ఇంకా అడానీ మీడియా ఉంది కదా, వీటన్నిటిని మేము లైసెన్స్ లో రద్దు చేస్తామని అంటారు. ఇప్పుడు చివరి పాయింట్ ఇది కూడా చాలా, ఎందుకంటే దేశంలో రాష్ట్రాలల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఎట్లుందంటే రుచిత్ గారు ఈరోజు గెలుస్తారు, 10-15 days తిరగకముందుకే పార్టీలు మారుతా ఉన్నారు. ఇది చాలా లేవనెత్తిరు ఈ అంశం కూడా వాళ్ళు. ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ shall be barred from contesting elections and from holding any public office from a period of 20 years. అంటే ఎవడైతే నాయకుడు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఒక ఆఫీస్ ని హోల్డ్ చేసి, అంటే ఒక పొజిషన్ లో ఎలెక్ట్ అయ్యి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అయితే వాడు ఏ పబ్లిక్ పొజిషన్ లో కంటెస్ట్ చేయడానికి లేకపోతే ఎన్నుకోవడానికి ఎలిజిబుల్ కాదని అంటారు. ఇక్కడ మీరు ఇంకొకటి పబ్లిక్ ఆఫీస్ అని అన్నప్పుడు అది గవర్నమెంట్ జాబ్స్ అయినా ఉండొచ్చు. సో అట్లా వాళ్ళు చెప్తున్నారు 20 సంవత్సరాల తర్వాత దాకా బాయ్కాట్ ఇంకా పబ్లిక్ ఆఫీసెస్ నుంచి. సో అట్లా చెప్తున్నారు. అయితే కొంత రాజకీయ మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే విశ్లేషకులు, వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో లేదా 5 సూత్రాలు అనుకోండి, భవిష్యత్తులో కనీసం ఒక 3 పాయింట్లను లేదా 3 అంశాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకునే అవకాశం ఉందంట. అంటే దేశంలో వీళ్ళు ఇచ్చిన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది ఏ పార్టీ వచ్చినా అదే ఉంది. అంటే వేలునుకుపోయింది ఆ సమస్య. అందుకే వాళ్ళు లేవనెత్తినరు. 100% మీరు చూడండి, భవిష్యత్తులో రేపు 28-29 ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు రాజకీయ మేధావులు. ఇంకోటి మీకు చూపించాలి. ఇప్పుడు ఇదేంది, కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం, సరే కాంగ్రెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వీడియో చేయడానికి ముందు తీసిన డాటా ఇది. వాస్తవంగా ఎంత, 1,34,00,000. అంతేనా? అంతే. ఇది కాంగ్రెస్. ఏది 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అనుకోండి లేదా జైనేన్ అని అనుకోండి. ఇదేదే పార్టీ? బీజేపీ 90 లక్షలు. ఇది మనం వీడియో చేయడానికి ముందు తీసిన డాటా. ఇది వచ్చేసి 20, అంటే దాదాపు 2 కోట్లు దాటేసింది. ఏం చెప్తారు? ఈ 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏమో 1,34,00,000 ఉన్నారు. బీజేపీకి ఏమో అప్రయత్నంగా దాదాపు ఒక 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఒక 90 లక్షల వరకే ఉన్నారు. ఎందుకు ఇది ఒక 6 రోజులు 7 రోజులు కూడా కాలేదు, 2 కోట్లకు పైగా దాటిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చూడాలి మరి దీని సీరియస్నెస్ ఎట్లుంటది అనేది ఫ్యూచర్ లో చూడాలి. కానీ అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సెటైర్. అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద సెటైర్ అండ్ రెసిస్టెన్స్ టు
బోత్ ద గవర్నమెంట్స్ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు ఇన్ని సంవత్సరాల నుంచి దేశంలో ఏవైతే మోసాలు చేస్తున్నాయో దేశంలో ఉన్న ప్రజలను ఎట్లయితే మభ్య పెడుతున్నాయో దానికి రిటాలియేషన్ గా యూత్ తీసుకున్న యాక్షన్. యూతే కాదు మిగతా అన్ని ఏజ్ రేంజెస్ నుంచి పీపుల్ మద్దతు ఇస్తున్నారు ఈ పొలిటికల్ ఎఫర్ట్. ఇప్పుడు వ్యూస్ ఫాలోవర్స్ పెరుగుతారు కదా, అసంతృప్తిగా ఉన్నారని అనుకుంటున్నారా దేశంలో యువత ప్రభుత్వాలపై వ్యవస్థపై? బరాబర్ కదా. నిన్న మీకు తెలుసో తెలియదో, నిన్న ఓన్లీ ఎస్టర్డే 22 people డైడ్ ఇన్ తెలంగాణ. నిన్న హీట్ వేవ్ వల్ల 22 మంది చచ్చిపోయారు మన రాష్ట్రంలోనే కేవలం ఒక్క రోజులో. మరి దాని మీద ప్రభుత్వం యాక్షన్ ఏంది? క్లైమేట్ చేంజ్ గురించి ఏ పార్టీ అడ్రస్ చేయనప్పుడు మరి యువత వ్యతిరేకంగా మారారా? యువతకి కోపం ఉండదు? ఇది ఒక్కటే కాకుండా 100 విషయాలు. ఇప్పుడు ఇంత ఛాతి పీట్టుకొని నరేంద్ర మోదీ ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఇంత మాట్లాడతారు, మా ఛాతి ఇంత పెద్దగా ఉంటది, చప్ప నుంచి ఉంటది, మేము ఇటలీ పోతాం ఆడిడ పోతామని. నీట్ పేపర్ నే భద్రంగా దాచిపెట్టలేని ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి? మరి అటువంటి అప్పుడు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో ఆ యువత వ్యతిరేకంగా మారరా? ఆ యువత కోపం రాదా? అటువంటి అప్పుడు ఆల్టర్నేటివ్ ప్లస్ కాంగ్రెస్ బీజేపీ ఇంకా మిగతా ఏదైతే ట్రెడిషనల్ పార్టీలు ఉన్నాయో వాటి నుంచి యువత విసిగిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ రావాలి. ప్రజల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రాస్ రూట్ నుంచి వాళ్ళు ఎమర్జ్. అంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలకు కాకుండా ప్రత్యామ్నాయంకి ఇంకోటి రావాలని కోరుకుంటున్నారా యువత? యువత కానీ జెన్జీ యువత కాదు, దేశ ప్రజలే కోరుకుంటున్నారు. దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ లేదు కదా. ఒక భరోసా ఇస్తే అప్పుడు ఏమైనా జరుగుతుంది. ఎవరు అంటే ఆ రకంగా ఎవరు మొబిలైజేషన్ చేయట్లేరు, ఆ రకంగా ఎవరు ప్రజల్లో తిరగట్లేరు, పనిచేయట్లేరు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం కాబోతుంది? ఏమైనా పార్టీగా అవతరించబోతుందా? లేకపోతే ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కి ఈయన ఏం చేయబోతున్నాడు? అంటే దేశంలో ఏమైనా ప్రత్యామ్నాయంగా ఈయన ఏమైనా కనబడబోతున్నాడా? ఏంది అసలు? అంటే తెలియదు. వీల్ హ్యావ్ టు సీ ఎట్లా జరుగుతుంది అనేది. వీల్ హ్యావ్ టు సీ. ఈయనతో పాటు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దీంట్లో మేఘ్నాడ్ అనే ఒక పర్సన్ ఉంటాడు. ఆయన గతంలో ఢిల్లీలో ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేసినారు. వీళ్ళందరూ ఏంటంటే కొంత సెన్సిబుల్ గా మేఘ్నాడ్ అనే పర్సన్ ఈయన సోషల్ మీడియాలో మాట్లాడతారు, కానీ ఆయన మాత్రము గతంలో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిండు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి అక్కడ కొద్ది రోజుల నుండి విసిగిపోయి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల నుంచి విసిగిపోయి బయటికి వచ్చి ఆయన లాంగ్ ఫామ్ కంటెంట్ చేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు రీల్ చేస్తారు కదా, ఆయన రోజు 2-3 గంటలు ప్రజలతోని మాట్లాడుతూ ఉంటాడు. ఒక పొలిటికల్ విశ్లేషణ చేస్తాడు 2-3 గంటలు. మధ్యలో బ్రేక్స్ కూడా ఇస్తాడు ఒక 10 నిమిషాలు. సో అంటే వీళ్ళందరూ ఏంటంటే కొంత ఇంటెలెక్చువల్ టైప్, యూత్ లో నుంచి వచ్చిన ఇంటెలెక్చువల్స్ లెక్క కన్వర్జేషన్స్ ఉంటాయి. చూడాలి మరి. అంటే ఇంకా కొందరు రాజకీయ మేధావులు విశ్లేషకులు కూడా చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియాను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒకప్పుడు అంటే బహిరంగ సభలు పెట్టి రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం సభలు పెట్టి జనాలను తరలించే ప్రక్రియ ఇప్పటికి కూడా కొనసాగుతుంది అనుకోండి. ఒకప్పుడు ఇంకా భారీగా కొనసాగేది. కానీ ఇప్పుడు మీరు రీసెంట్గా గమనించారా, స్టాలిన్ ఉన్నాడు కదా ప్రతిపక్ష డిఎంకే, ఆయన ఏమన్నాడంటే ఈ మధ్యలో విజయ్ అధికారంలోకి రావడానికి కారణం సోషల్ మీడియానే అని చెప్పిండు. ఆ యువతనే రకరకాలుగా ప్రచారం చేసి ఆ సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పిండు. అంటే అంత ఈజీగా తీసుకోవద్దని కొందరు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం మరి? లేదు, వాస్తవానికి సోషల్ మీడియా ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇప్పుడు మీడియా వాళ్ళు బూట్ లిక్ చేస్తున్నారు. అంటే నేను అంటుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి. వాళ్ళు బీజేపీ లాంటి లేకపోతే మిగతా పార్టీల సైడ్ తీసుకుంటున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ పబ్లిక్ కమ్యూనికేషన్ మాధ్యమాలని ప్రజలే ఎంచుకుంటారు. అందువల్లనే సోషల్ మీడియాని ఈరోజు యూటిలైజ్ చేస్తారు. అసలు ఇన్స్టాగ్రామ్ పుట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏంది, ఒక రిలీఫ్ మాధ్యమం లెక్క, జస్ట్ ఏదో పిక్చర్స్ పోస్ట్ చేయడం కోసం అని అయింది. కానీ ప్రజలే దాని యూటిలైజేషన్ ని వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటారు. ఇంకొక అంశం ఏంటంటే చాలా మంది ఇండియాలో ఉన్న యువతకి తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఒక సెపరేట్ ఫీచర్ ఉంటుంది. ఏమని, మీరు పొలిటికల్ కంటెంట్ చూడాలనుకుంటున్నారా లేదా అనేది. అది ఆటోమేటికలీ ఆఫ్ అయి ఉంటుంది. అంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అందుకని ఇప్పుడు చాలా అకౌంట్స్ ని ఇన్స్టాగ్రామ్ కూడా లేపేస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కాంప్లైన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈస్ బిల్ట్ ఫర్ ఏంటి, నాన్ పొలిటికల్ కంటెంట్. అంటే ఏదో రీల్స్ కోసమో పాటల కోసమో డాన్స్ కోసమో ఇట్లాంటి విషయాల కోసం. కాబట్టి ఎట్లయితే సోషల్ మీడియా ఇప్పుడు ఒక పొలిటికల్ కంటెంట్ స్పేస్ గా, పొలిటికల్ కన్వర్జేషన్ స్పేస్ గా మారుతుందో అట్లనే కొన్ని రిప్రెషన్స్ కూడా జరుగుతున్నాయి. అట్లనే ప్రభుత్వాలు కొన్ని ఎఫర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కొత్త సోషల్ మీడియా రూల్స్ తీసుకొచ్చిండ్రు. మీడియా రూల్స్ తీసుకొచ్చి ప్రభుత్వము చెప్తే ఏంటి, ఒక 90 గంటల్లో 48 hours లో అకౌంట్ లేపేయాలి. ఎందుకు లేపేయాలి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎట్లా ఒక నోటిఫికేషన్ ఇస్తే లేపేయాలి అంతే ఆ వీడియో.
అందుకని మీరు చూస్తున్నారు ఎన్ని మీవి ఛానల్స్ లో కూడా చాలా ఛానల్స్ మీద కూడా అదే క్రాక్ డౌన్ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా వితౌట్ ఎనీ డౌట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ స్పేస్. అంటే రాజకీయ పరంగా చర్చ పెట్టుకోవడానికి లేకపోతే ప్రజలని ఏంటిది సమీకరించడానికి అదొక ఇంపార్టెంట్ స్పేస్. దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా దాన్ని తొక్కితే ఉల్టా నేపాల్లో జరిగినట్టే జరుగుతుంది. మీరు సోషల్ యాక్టివిస్ట్, దాదాపు మీరు దేశంలో చాలా రాష్ట్రాలు కూడా తిరిగిన వాళ్ళే. అసలు యువత ఏం కోరుకుంటుంది దేశంలో, లేదా నాయకుల నుంచి ఏం కోరుకుంటుంది, దేశం నుంచి ఏం కోరుకుంటుంది యువత? ఇప్పుడు యువత అయితే మేజర్గా అసలు ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే రకరకాల అంశాలతోని యువత డీల్ చేస్తుంది కదా. ఒకటి పరీక్షలు, అన్ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది మన దేశంలో. ఇప్పుడు ఎంతమంది యువత నాకు తెలిసిన వాళ్ళు బీటెక్ చదువుతున్నారు, ఇంకా మిగతా కోర్సెస్ చేస్తున్నారు, సిఏ చేస్తున్నారు, లా చేస్తున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీసే లేవు. ఎక్కడ చదవాలి, ఏంటి, ఏ జాబ్కి వెళ్ళాలి అనే ఆపర్చునిటీసే లేవు. ప్లస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత మార్జినలైజేషన్ అంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకొని బీటెక్ అది ఇది చేస్తారు, చేసి లాస్ట్కి 15,000 జాబ్. టీసీఎస్ లో ఇప్పుడు బిగినర్ జాబ్ ఎంత, ఫ్రెషర్ జాబ్ ఎంత, 15,000 ఇస్తున్నారు. వాళ్ళ కాలేజీలకే వాళ్ళు ఖర్చు పెట్టేది లక్షలు సంవత్సరానికి, వాళ్ళకి లాస్ట్కి వచ్చేది ఇట్లా. సో చాలా రకమైన ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సమస్యనే, ఎకానమీ అనేది ఒక సమస్యనే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఒక యువత స్కూల్కి పోవాలి, లేకపోతే కాలేజ్కి పోవాలి, యూనివర్సిటీకి పోవాలని అంటే ఎట్లా ట్రావెల్ చేయాలి? ఇప్పుడు హీ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ బైకా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోవాలంటే బస్సులన్నీ రష్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అసలు సఫిషియెంట్ లేవు. రోడ్ల మీద కనీసం మనం నడుచుకుంటూ పోదామంటే పెడిస్ట్రియన్ పాత్స్ లేవు. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఉంటాయి. అంటే వేరే దేశాలలో యూరోప్కి వెళ్ళుర్రి, యుఎస్కి వెళ్ళుర్రి, ఆడ పెడిస్ట్రియన్ పాత్స్ ఉంటాయి, అంటే నడవనికే జాగు ఉంటది. మన దేశంలో నడవనికే జాగు ఉండదు, ఎక్కనికే బస్సు ఉండదు, బస్సు ఎక్కితే జాగు ఉండదు. మీదకెళ్ళి రోడ్డు మీద నడుద్దామంటే హీట్ వేవ్ కి 22 మంది చనిపోయారు నిన్ననే. ప్యూర్ వాటర్ ఉండదు. మీరు భోపాల్లో చూసిండ్రు అనుకుంటా, అప్పుడు కొద్ది రోజుల కిందట భోపాల్లో ఏదైతే తాగునీటి సరఫరా ఛానల్స్ ఉంటాయో వాటిలలో మొత్తం కాలుష్యం నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల చాలా పెద్ద నిరసనలు జరిగినాయి. అక్కడ మొత్తం నీళ్ళని కాలుష్యం అయిపోయినాయి. ఇట్లా చాలా అంశాలు. అసలు దేశము ఏ ఆస్పిరేషన్స్ తోనైతే మన లెజెండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, భగత్ సింగ్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఏ ఆస్పిరేషన్స్ తోనైతే సాక్రిఫైజెస్ చేసిండ్రో వాటిలలో 1% కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఉట్టి పవర్ షిఫ్ట్ అయింది అంతే. కానీ ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నాయి, అవే సమస్యలు గ్రామీణ స్థాయిలో ఉన్నాయి తప్ప ఇంకేం జరగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు లేదా యువత కానీ నిజంగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారా? ఇప్పుడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నది ఏంటంటే, ఉద్యోగం సంపాదించుకోలేని కొందరు జర్నలిజంలోకి లాయర్గా, అదే అడ్వకేట్గా, తర్వాత ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారు అనేది ఆయన అన్నాడు. మళ్ళీ ఏదో రకంగా సమర్థించుకున్నాడు. కానీ నిజంగా దాడి చేస్తున్నారా యువత లేదా నిరుద్యోగులు? ఉద్యోగం సంపాదించుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవన్నీ పట్టుతున్నారని ఆయన ఏదైతే కమెంట్ చేసినారు, కంప్లీట్ గా సెన్స్లెస్ మాటలు. ఉద్యోగం సంపాదించకుండా ఎవరైతే ఈ ఆర్టీఐ యాక్టివిస్టులు అని అంటున్నారు, ఇప్పుడు మేధా పాట్కర్ ని తీసుకోండి, సోనం వాంగ్చుక్ ని తీసుకోండి, లేకపోతే మిగతా వాళ్ళందరినీ తీసుకోండి, వాళ్ళు ఎంత పెద్ద ఇంటెలెక్చువల్స్. వాళ్ళకి ప్రపంచమే అవార్డులు ఇచ్చింది. ఏంటి మెగాసెస్ లాంటివి, లేకపోతే మిగతా రోలెక్స్ లాంటివి ప్రపంచం రికగ్నైజ్ చేసే అవార్డులు వచ్చినాయి. ఎవరినైతే వీళ్ళు డైలాగులు కొడుతున్నారో, వీళ్ళకి ఆ క్యాపబిలిటీ లేదు, జాబ్ తెచ్చుకునే క్యాపబిలిటీ లేదు కాబట్టి వీళ్ళు రస్తా పట్టుకుంటున్నారంటే ఎంతమంది ఇంటెలెక్చువల్స్ నడుస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ కి వ్యతిరేకంగా. ప్లస్ ఎక్కడైనా కానీ సైంటిఫిక్ అంశాలతోటి లేకపోతే పేపర్లతోనే క్రిటిక్ చేస్తున్నారు. ఏదో ర్యాండమ్ గా రోడ్ల మీదకి ఎవరు తిరుగుతున్నాడు, నిరసనలు, పరిశోధన చేస్తున్నారు. ఆర్టీఐ రాయాలన్నా ప్రతిభ ఉండాలి కదా, ఆర్టీఐ వేయాలి అని అంటున్నాడు. అయినా కానీ ఆయనే అసలు ఒక చట్టాన్ని గౌరవించని చీఫ్ జస్టిస్ ఎక్కడి నుంచి వచ్చినా నాకు అర్థమే అవుతలేదు. అంటే బీజేపీకి అనుసంధానంగా ఎవడుంటే వాడిని చీఫ్ జస్టిస్ చేస్తాడా? వాడికి ప్రతిభ ఉండొద్దా? వాడికి ఆ మాత్రము కొంచెమైనా సెన్స్ ఉంటుంది? అరే స్పిరిట్ ఉండాలి కదా. అంటే దేశ ప్రజల మీద ప్రేమ ఉండాలి, దేశ ప్రజలని సర్వ్ చేస్తున్నారని ఒక లోపల నుంచి ఇంటెన్షన్ ఉండాలి. కొంత కూడా ప్రజల మీద ప్రేమ లేకుండా ఏ ప్రజల వల్ల అయితే ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడో ఆ ప్రజలకు గౌరవం లేకుండా ఏంటా మాటలు? ఆర్టీఐ అనేది ఒక చట్టము. ఆ చట్టంలో తప్పిదాలు జరిగితే మీరు మాట్లాడాలి, అది డైరెక్షన్ ఇవ్వాలి కోర్టు. కాదు అసలు చట్టాలే ఏమవసరము, ఆర్టీఐ అనేది అసలు చట్టమే కాదు, దాన్ని డిస్రెస్పెక్ట్ చేసి ఏంది? రైట్. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది. దాదాపు 2 కోట్లు దాటి వెళ్ళిపోతా ఉంది. మనం చూసినాం
నేపాల్లో కూడా జెంజీ యువత అని చాలా మంది యుద్ధం చేసి ఇప్పుడు యంగర్ను ప్రధాని చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ ఈ డాటా అంటే వీళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు సోషల్ మీడియాకి అంకితమా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఓట్ల రూపంలో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారా, లేదా నిరసనలు అట్లా ఏమైనా ఉండొచ్చా? చూడాలి. అంటే ఇప్పుడు నేను యాజ్ అ సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ యాక్టివిస్ట్ నేను ఆబ్వియస్గా ఆస్పైర్ చేస్తా, ఏమనంటే పుష్ చేస్తా కూడా. ఏమనంటే ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్సెస్ ఉండాలి. ఏంటిది, కేవలం బీజేపీ, కాంగ్రెస్, ఇంకా బీఆర్ఎస్, లేకపోతే ఇవి ఏదైతే ట్రెడిషనల్ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఇవి కాకుండా ప్రజలే నిర్మించే ప్రజల ద్వారా నిర్మితమైన ఒక పార్టీ రావాలి. వాళ్ళు సెన్సిబుల్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఇట్లా ఒక 2-3 యువత ముందుకు వచ్చేసి వాళ్ళకి అంటే గ్రౌండ్ తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఎవరైతే వాస్తవానికి ప్రజలలో పనిచేస్తున్నారో, ఏంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళు రావాలి ముందుకి. తప్ప ఏదో గాలి వచ్చింది కదా అని చెప్పి ఎట్టుబడితట్టు కూడా వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు చాలా మంది యువత మనం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా అంశాల గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళకి అసలు భగత్ సింగ్ ఏం రాసిండు, అంబేద్కర్ ఏం రాసిండు, ఒక విచారధార లేకుండా, ఒక ఐడియాలజీ లేకుండా, ఒక ఐడియా లేకుండా, ఓవరాల్ హిస్టరీ మీద అండర్స్టాండింగ్ లేకుండా ఎంత ముందుకెళ్ళినా ఏం లాభం ఉండదు కదా. చరిత్ర గురించే తెలియకుండా ఎట్లా చేస్తాము ఉద్యమం, ఎట్లా తీసుకొస్తాం మార్పు. కాబట్టి నేను ఏమంటా అంటే ఇట్లాంటి ఎన్ని ఆల్టర్నేటివ్స్ వచ్చినా కానీ వెల్ రెడ్, అంటే కొంత చరిత్ర గురించి మరియు ఫిలాసఫర్స్ గురించి, మన భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళ నిర్మాతల మీద, వాళ్ళు రాసిన పుస్తకాల మీద చదివిన వాళ్ళు వస్తేనే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది జెంజీ యువత గురించి ప్లస్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.